హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనుదాడి బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక డెలిషియస్ రెసిపీ మామిడికాయ ముక్కల పచ్చడి. అసలు ఆవకాయ, మాగాయ, ముక్కల పచ్చడి ఇవంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పెరుగన్నంలో కానీ లేదా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఆవకాయలు పెట్టేస్తున్నారు. ఇట్లా ఆవకాయ పెట్టడానికి భయపడే వాళ్ళు, ఎలా వస్తుందో, మంచిగా వస్తుందో లేదో, పాడైపోతుందేమో అని కంగారు పడేవాళ్ళు, అంత లెంతీ ప్రాసెస్కి చేసుకోలేని వాళ్ళు, టైం లేని వాళ్ళు ఇలా సింపుల్గా ఈ ముక్కల పచ్చడి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఈ ముక్కల పచ్చడి ఒకసారి మనం పెట్టుకుంటే నెల నుండి 1.5 నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే 2 to 3 వీక్స్ వరకు ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1.5 నెల వరకు స్టోర్ ఉంటుంది. ఇది ప్రిపేర్ చేశాక గ్లాస్ జార్లో కానీ లేదా ఒక జాడీలో కానీ స్టోర్ చేసి పెట్టేసుకోవాలి. నూనె, ఉప్పు, కారం ఇవన్నీ కరెక్ట్గా వేసుకుంటే 1.5 నెల వరకు బూజు పట్టకుండా అలాగే మంచిగా ఉంటుంది. ఏది తక్కువైనా సరే త్వరగా పాడైపోతుంది. అలాగే తడి తగిలినా కూడా ఈ ఆవకాయలు త్వరగా పాడైపోతాయి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా మామిడికాయలను మంచిగా కడిగి డ్రై చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఈ సైజ్ కాయల్ని ఒక 2 కాయలు తీసుకుంటున్నాను. 2 లేదా 3 ఉన్న వాళ్ళకి ఈ సైజ్ కాయలు ఒక 2 కాయలు సరిపోతాయి పచ్చడి చేసుకోవడానికి. సో మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. ఆ మామిడికాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఒక టీ గ్లాస్ కొలతతో నేను చెప్తున్నాను. ముక్కలు, కారం, ఉప్పు అన్నీ ఇదే గ్లాస్తో చూపిస్తాను కొలతలు పర్ఫెక్ట్గా. ఇలా చేసేసి ఎలా వచ్చిందో చెప్పండి. సో ఈ గ్లాస్తో నాకైతే మామిడికాయ ముక్కలు 4 గ్లాసులు వచ్చాయి. ఇంకొంచెం కూడా ముక్కలు మిగిలాయి, అవి కూడా వేసేసాను. మొత్తం 4 గ్లాసులు ఇంకొన్ని వచ్చాయి. సో ఈ 4 గ్లాసులు వేసేసాక అదే గ్లాస్తో ఉప్పు, కారం కొలతలు కూడా, నూనె కూడా ఇదే గ్లాస్తోనే మనం వేసేసుకోవాలి. సో ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది. దీనికోసం ముందుగా ఆవాలు, మెంతులు పొడి రెడీ చేసుకోవాలి కదా. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక పెద్ద స్పూన్ ఆవాలు, అందులోనే 1/2 స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి సన్న మంట మీద. సో పెద్ద మంట పెడితే మాడిపోతాయి. సో మెంతులు చేతి తిరిగిపోయి పచ్చడి అనేది టేస్ట్ మారిపోతుంది. సో స్లోగా సన్న మంట మీద మెంతులు, ఆవాలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఎర్రగా మారేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఆవాలు, మెంతులు చల్లారాక మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసి ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని ఇందాక చూపించిన టీ గ్లాస్తో ఒక గ్లాస్ నిండుగా పల్లి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను పల్లి నూనె వాడుతున్నాను. సో పల్లి నూనెను ఒక గ్లాస్ వేసుకొని నూనె మంచిగా వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి ఒక 4 ఎండుమిర్చిని ముక్కలుగా చుంచి వేసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకు, 10 నుండి 15 వెల్లుల్లి, పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇంగువ కూడా కొంచెం వేసుకోవాలి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది, ఇంగువ వేసేది. తప్పకుండా ఇంగువ వేయండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలా పోపు పక్కన పెట్టేసి అది చల్లారుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ముందు తీసుకున్న మామిడికాయ ముక్కల్లో ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన కారం వాడుతున్నాను. ప్యాకెట్ కారం అయినా యూస్ చేసుకోవచ్చు, కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు. సో ఇంట్లో ప్రిపేర్ చేసిన కారంలో మనం మసాలా దినుసులన్నీ వేసుకుంటాం కదా, సో అంత కారం అనిపించదు. సో ఆ కారాన్ని ఇందాక చూపించిన గ్లాస్తో ఒక గ్లాస్ అయితే ఇక్కడ వేసేస్తున్నాను. ఒక గ్లాస్ కారానికి అలాగే ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు పొడి కూడా వేసేస్తున్నాను. అదే గ్లాస్తో 1/2 గ్లాస్ ఇక్కడ నేను సాల్ట్ తీసుకుంటున్నాను. కావాలంటే కల్లుప్పును కొంచెంసేపు ఎండలో పెట్టి మిక్సీ పట్టుకొనైనా ఇక్కడ వేసుకోవచ్చు. 1/2 గ్లాస్ ఎందుకు వేసానంటే ముందే ఎక్కువ వేసేసుకోకుండా పక్క రోజు మళ్ళీ అంతా పచ్చడి సెటిల్ అయ్యాక మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్
సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసేసామంటే ఎక్కువైపోతుంది. సో ఇలా సాల్ట్ వేసి మంచిగా అన్నీ కలిపాక ముందు ప్రిపేర్ పెట్టుకున్న పోపు కూడా ఈ పచ్చడికి జోడించి మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్లోగా అన్నీ ముక్కలకి పట్టేలాగా ఉప్పు, కారం, పోపు అంతా ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పచ్చడిని అలాగే ఒక రోజంతా పక్కన పెట్టేసేయాలి. అదే రోజు అంత టేస్టీగా ఉండదు. సో ఒక రోజంతా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే పక్క రోజుకి నూనె బాగా ఊరి పైకి తేలుతుంది. సో ఇప్పుడు మనం ఉప్పు, కారాలు అనేవి మనకి సరిపడా లేకపోతే కొంచెం ఉప్పు, కారం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక రోజంతా అలాగే వదిలేసి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ డే మళ్ళీ మీకు ఎలా వచ్చిందో నేను చూపిస్తాను. సో ఇలా నెక్స్ట్ డే చూసుకున్న తర్వాత ఉప్పు, కారాలన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్స్ట్ డే చూపిస్తున్నాను. సో చూసేద్దాం ఎలా వచ్చిందో. చూసారా, నూనెంతా పైకి తేలింది. సో ఇలా మంచిగా అన్నీ నూనెంతా పైకి తేలేసి ముక్కలకు కూడా ఉప్పు, కారం, ఆవాలు, మెంతిపొడి నీట్గా పట్టేశాయి. సో దీన్ని ఒకసారి స్పూన్తో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక జాడీలో కానీ లేదా గ్లాస్ జార్లో కానీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనకి అవసరానికి సరిపడా తీసుకొని వాడుకొని పక్కన పెట్టేసుకోవాలి. తడి స్పూన్ కానీ తడి చేయి కానీ తగిలితే వెంటనే పాడైపోతుంది. సో చాలా కేర్గా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా బయటైనా పెట్టేసుకోవచ్చు. బయట పెడితే 2 to 3 వీక్సే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 1 to 1.5 months ఉంటుంది. ఒకసారి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పచ్చడిని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఆవకాయ కన్నా మంచి టేస్ట్ ఇస్తుంది. తప్పకుండా ఒకసారి సీజన్ అయిపోయేలోపు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా కొంచెం కొంచెం చేసి పెట్టుకుంటే అయిపోయాక మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 లేదా 3 ఉండే వాళ్ళకి ఇలా 2 కాయలు సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఉండే వాళ్ళకి దీనికి డబుల్ క్వాంటిటీలో కాయలు నేను చెప్పిన ఈ మిగతా కారం, ఉప్పులు కూడా డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి. అలా తీసుకుంటే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెట్టుకున్న రోజు కన్నా 2-3 days తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. బాయ్.